మా పతిగారికైతే మొన్న మంచి పైజార్ కేక్ చేసి పెట్టానండి. అది తిని ఫిదా అయిపోయి, ఈసారైతే ఐస్ క్రీమ్ పైజార్ కేక్ కావాలని కోరాడు. సీత కష్టాలు పీతకేం తెలుసు అన్నట్టు, నా కష్టాలు మా వారికేం తెలుసులేండి. మా 2 పుంజులతోటి అటు ఇటు తిరిగి నాకు రోజు మొత్తం నేను కాళ్ళ నొప్పులైతే ఖచ్చితంగా వస్తాయి. ఇంక మా పతిగారు ఆజ్ఞ యాక్సెప్ట్ చేయకపోతే ఇంట్లో ఖచ్చితంగా శివతాండవం జరగాల్సిందే. ఇంకొక డీల్‌కైతే వచ్చి మా పతిగారు నేనైతే ఈ మన హౌస్ ఆఫ్ మజాకాలో అయితే మజాక్‌గా అయితే ఐస్ క్రీమ్ పైజార్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? ఏం లేదండి, ఒక జార్ అయితే తీసేసుకున్నాను. 2 వేపర్స్ అలాగే జీడిపప్పు, కోకో పౌడర్ వేసి ఒక లేయర్‌గా మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇంకొక లేయర్‌గా అయితే పన్నీరు, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ ఇంకొక లేయర్‌గా వేసేసుకొని వేపర్స్‌ని నలగొట్టి ఇంకొక లేయర్‌గా వేసుకోవాలి. దానిపైన అయితే మన హోమ్‌మేడ్ చాక్లెట్ సిరప్ అయితే వేసుకున్నాను. జీడిపప్పు చాక్లెట్స్‌ని అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకున్నాను. దానిపైన అయితే ఫ్రూట్స్ వేసానండి. నేనైతే యాపిల్, ప్రొమోగ్రనేట్, బ్లాక్‌బెర్రీ అయితే వేసుకున్నాను. ఇంక పైన అండి మధ్యలో పైనాపిల్ అయితే ఒక షేప్‌లా కట్ చేసి వేసుకున్నాను. దానిపైన అయితే బ్లాక్‌బెర్రీ అయితే పెట్టేసుకున్నాను. కప్పు చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉందండి. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. ఫైనల్‌గా అండి టేస్ట్ చేశాను. చాలా బాగుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.